అమ్మా కళ్యాణి, వచ్చేసాయమ్మా, నీ కాళ్ళు వచ్చేసాయి. కృష్ణమ్మ, నీ కూతుర్ని దేవుడు చల్లగా చూశాడమ్మా. విక్కీ, రేఖ, నేను లేచి నిలబడితే హాసిని మెళ్ళో పసుపు కొమ్ము పడుతుందని కండిషన్ పెట్టారు కదా. నేను లేచి నిలబడ్డాను, నడుస్తున్నాను. రేఖ, నీ ఆడపడుచు కట్నం నీకు దొరికింది. ఇప్పుడు కట్టమను నీ అన్నని హాసిని మెళ్ళో తాడు. కంగారు పడుకు విక్కీ. ఆ తాడు హాసిని మెడలో వేయడంతో ఇది పూర్తయిపోదు. వాళ్ళని దొంగలుగానే ఈ ఇంట్లో నుంచి పంపించేద్దాం. అమ్మా, వచ్చి కూర్చోండి. బాబు, ఈ పసుపు కొమ్ము తీసుకుని ఇది అమ్మాయి మెడలో కట్టండి. ఆ పసుపు కొమ్ము కట్టాక ముత్తైదువులందరూ కలిసి పెళ్లిలో మీరు కట్టిన ఆ పసుపు తాడు అమ్మాయి మెడలోంచి తీయాలి. అక్షరాపరమే వ్యోమన్ను. అమ్మాయి జడెత్తి పట్టుకోండి. ఓం ద్రోంతే. నానా లేవు, లేచి అమ్మాయి మెడలో కట్టు. అమ్మా, మీరంతా కలిసి పూజ చేసిన ఈ పూసల్ని ఆ పసుపు తాడుకి గుచ్చండి. ఆ తాడుకి 2 బంగారు సూత్రాలు కూడా కట్టండి. మరి హాసిని మేళ్ళలో ఇప్పుడున్న పసుపు తాడు స్థానంలో ఒక పెద్ద నగ పెట్టాలి కదా కృష్ణమ్మ, మరి అదెలా? అమ్మా, నల్ల పూసలు కూర్చోవండి. చీకటి రాలిందా నిన్నలా, రేపటి కల ఒకటి, జగమంతా వేడుక, మనసంతా వేదన, పిలిచిందా నిన్నిలా, అడగని మలుపొకటి, మదికే ముసుగే తొడిగి
నాయనా లేచి అమ్మాయి మెడలో కట్టండి. ఎవరికి చెప్పవే ఎవరిని అడగవే మనసులో ప్రేమకే మాటలే నేర్పవే చూపు కందని మచ్చను కూడా చందమామలో చూపిస్తూ చూపవలసిన ప్రేమను మాత్రం గుండె లోపలే దాచేస్తూ ఎన్నో రంగులున్న బాధ రంగే బ్రతుకులో ఒలికిస్తూ ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి రాలిందా బాబు ఆ నల్ల పూసలు కూడా అమ్మాయి మెడలో వేయి. ఒకటి ఎవరితో పయనమో ఎవరికై గమనమో ఎరుగని పరుగులో ప్రశ్నవో బదులువో ఎన్ని కలలు గని ఏమిటి లాభం కలలు కనులనే వెలివేస్తే ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం సంత కథను మది వదిలేస్తే చుట్టూ ఇన్ని సంతోషాలు కప్పేస్తుంటే నీ కన్నీళ్ళను ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి. వీళ్ళ దగ్గర డబ్బులే లేవు. ఆ నల్లపూసల గొలుసు నాంతాడు కొనడానికి డబ్బులా వచ్చింది? కూతురు మెడలో పసుపు తాడు మార్చడానికి తన మెడలో ఏ తాడు లేకుండా చేసుకున్నట్టుంది. అంటే మనం అనుకున్నట్టే ఈ 16 రోజుల పండుగ కృష్ణమ్మని ఇంకొంచెం బికారిని చేసింది. అమ్మా మీరు లేచి ముందుగా మీ భర్త వద్ద ఆశీర్వాదం తీసుకోండి. నాయనా నువ్వు అక్షంతలు వేస్తూ దీర్ఘ సోమంగళీ భవ అని ఆశీర్వదించాలి. దీర్ఘ సుమంగళి భవ. అమ్మా పెద్దవాళ్ళందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. చల్లగా ఉండమ్మా.
ఎరా నీకే పని చెప్పినా కరెక్ట్గా చేయలేవరా? చెత్త రాస్కెల్. నీ గురించి నువ్వు చెత్త డబ్బా మాత్రం బాగా కొట్టుకుంటావు. చెత్త ఫెలో. వాళ్ళని చూడవికే, చక్కగా సక్సెస్ఫుల్ గా కార్యక్రమం జరిపించుకున్నామనే ఆనందం, కళ్యాణికి కాళ్ళు వచ్చేసాయన్న ఆనందం, ఎంత కూల్ గా బోన్ చేస్తున్నారో చూడు. రేయ్, నిన్ను చూస్తుంటే నాకున్న కోపం మొత్తం నీ మీదే తీర్చుకోవాలనిపిస్తుందిరా. నిన్ను కొట్టి కొట్టి చంపేలానంత కోపంగా ఉంది. పోరా, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. మళ్ళీ కొన్ని రోజుల వరకు కనిపించుకో. వెళ్ళరా. బాబు వీణేమనకండి బాబు, ఈ విషయంలో వాడి తప్పేమీ లేదు. ఏయ్, నీకేం తెలుసు? ఆ డబ్బులు సునైన బ్యాగులో పెట్టకపోవడానికి నేనే కారణం బాబు. అవును బాబు, వాడు సునైన బ్యాగులో పెట్టే టైంకి నేనే అడ్డుపడ్డాను. వీడి అనుకుంటే ఇప్పుడు నువ్వు కూడా వీళ్ళలాగే తయారయ్యావా? లేదు బాబు, నేను మా వాళ్ళ కాదు బాబు. నేను ఇప్పుడే వెళ్ళి డబ్బు సునైన బ్యాగులో పెట్టేసి వస్తాను. ఈరా, డబ్బులు ఇవ్వు, తొందరగా ఇవ్వు. హాసిని, ఎన్ని రోజులు నువ్వు కొత్త పెళ్లి కూతురువే, కానీ ఇప్పట్నుంచి నీ జీవితం పూర్తిగా గృహిణిగా మారబోతోంది. నీ చుట్టూ అత్తగారు, భర్త, ఆడబిడ్డ, ఇంటి పెద్ద, పనివాళ్లు, వచ్చిపోయే బంధువులు అందరూ ఉంటారు. వాళ్లల్లో ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుసుకొని మసులుకో. అలా ప్రవర్తించమ్మా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో హాసిని, ఇక నుంచి నీకు ఏ ప్రాబ్లం రాకుండా నువ్వే చూసుకో. వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో కూడా నువ్వే నేర్చుకో. ఎందుకంటే నీకేదన్నా సమస్య వచ్చినా నువ్వు మన ఇంటికి రాలేవు కదమ్మా. వస్తే మన చేత్తో మన పేకే నరుక్కునేలా ఒప్పించింది మీ అత్త. అందుకే నీకు జాగ్రత్తలు చెప్తున్నాం. వద్దు, నాకు మీరు ఇంకే జాగ్రత్తలు చెప్పక్కర్లేదు. మీరు చేయాలనుకున్నది ఏదో చేశారుగా, ఇంక మీరు మీ దారి చూసుకుని వెళ్ళండి. అమ్మా హాసిని, వద్దు. హాసిని, నీ మంచి కోసమే చెప్తుంటే నువ్వెందుకు ఇలా రివర్స్లో మాట్లాడుతున్నావు? ఎందుక? ఇక నుంచి ఏం జరిగినా నీ చావు నువ్వు చావు, మేము రాము, పట్టించుకోమని ఇంత క్లియర్గా చెప్తుంది కదా. ఈ మాటలన్నీ
విని విని సంతోషంతో ఉప్పొంగిపోమంటావా? అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా? ఇలారా. అరుంధతి, నా స్థానంలో నువ్వున్నావనుకో, నా కూతురి స్థానంలో నీ కూతురుందనుకో. నీ ఎదుటి మనిషి నీ కూతుర్ని ఎలా చూసుకోవాలని కోరుకుంటావో అలా నా కూతుర్ని చూసుకోమని వేడుకుంటున్నాను. నీ కూతురు ఏదన్నా తప్పు చేసినా ఎలా క్షమిస్తావో అలాగే నా కూతుర్ని క్షమించు. రే కొడుక, కృష్ణమ్మ వాళ్ళు ఇప్పుడు అడ్డంగా దొరికిపోతారా. తర్వాత తలదించుకొని వెళ్తారు. ఏంటండి వెళ్ళిపోతున్నారు? పద, ఆ తమాషా చూద్దాం. పద రా. అంటే ఏంట్రా అబ్బాయి, మమ్మల్ని ఈ రోజంతా ఇక్కడే ఉండమంటావా? ఎందుకు? 1 గంట ఉంటేనే 1,00,000 కొట్టేశారు. రోజంతా ఉంటే 24 లక్షలు కొట్టేయచ్చనా? బాబు, మేం దొంగతనం చేశావా? మా విక్కీ ఊరికే ఏం చెప్పడు. ఈ ఇంటికొచ్చిన ప్రతిసారి ఎంతో కొంత తీసుకెళ్తున్నట్టున్నారు. అందుకే ఏదో ఒక వంకతో మాటి మాటికి ఇక్కడికి వస్తున్నారు. రేఖ, నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేదే లేదు. కళ్యాణి, నువ్వు ఆవేశపడకు. రేఖ, మీరు వేసిన నిందని నిజమని నిరూపించుకోగలరా? అదేమన్నా పెద్ద కష్టమా? అదిగో సునైన బ్యాగ్లో మీరందరూ కలిసి డబ్బులు దాచేయటం మా శేఖర్ చూశాడు. అవును, నేను చూశాను. వాళ్ళు డబ్బు తీసి దాచేయడం నేను చూశాను. అబద్ధం, అంత అబద్ధం. అబద్ధమా నిజమా బ్యాగ్స్ చూస్తే తెలుస్తుందిగా. సునైనా, నీ బ్యాగ్ వాళ్ళకి చూపించు. అమ్మా, ఇదిగో మెటీరియల్ సేఫ్ గా తెచ్చేసాం. అది కాదమ్మా, పొగలు. అయ్యో,